లోతట్టు ప్రాంతాల్లోని బాధితులకు తమ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాల కారణంగా నేట మునిగి ఇబ్బందులు పడుతున్న స్థానిక 45వ డివిజన్ ఇందిరానగర్, శ్రీలంక, రాజీవ్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలను ఆయన పరామర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ అలాగే రాజమండ్రి పార్లమెంట్ కమిటీ కార్యనిర్వహణ కార్యదర్శి కొయ్యాల రమణ సంయుక్తంగా సమకూర్చిన నిత్యావసరాల కిట్లను సుమారు 250 కుటుంబాలకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యాల రమణ, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు తదితర నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాల పట్ల తమ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. 45వ వార్డు ఇందిరానగర్ ఈ అకాల వర్షాల వల్ల గత నెల రోజులుగా కూడా నీట మునిగే ఉంటాము. మనం చూస్తా ఉన్నాం అనేకమైన వైరల్ ఫీవర్స్ ఎక్కడ చూసినా కూడా నగరంలో. ఇక్కడ నీట మునగడం వల్ల అనేక మంది అనారోగ్య పాలు కూడా అవుతూ ఉన్నారు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు నీట మునుగుతూ ఉంది? రోడ్లను సరిచేయాలి, డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ఆలోచన ఏనాడు కూడా వాళ్ళకి లేదు. లేకుండా ఈ బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి అనవసరమైన చోట ఉన్న డబ్బులన్నీ కూడా వెచ్చించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యని అవగాహన చేసుకున్నాం, ఏ విధంగా సరిచేయాలనే దాని మీద ఆలోచించడం జరిగింది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారిని తీసుకొచ్చాం. ఈ సమస్యను అతి దగ్గరలోనే ప్రక్షాళన చేసే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటా ఉన్నాం. ఆ వ్యవధిలో వీరికి ఏ విధమైన అనారోగ్య పాలు అవ్వకుండా శానిటేషన్ సిబ్బందిని తగు జాగ్రత్తలు తీసుకోమన్నాం. బ్లీచింగ్తో పాటు ఫాగింగ్ కూడా చేస్తూ వారికి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు హెల్త్ సెక్రటరీస్ కూడా ప్రతి ఇంటిని కూడా సర్వే చేసి ఆరోగ్యంగా ఉన్నారా, అనారోగ్య పాలు అవుతా ఉన్నారా అన్నది కూడా ఎప్పటికప్పుడు సమీక్షించమని కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పడం జరిగింది. నగరంలోనే అదృష్టవశాత్తు చాలా తక్కువ ప్రాంతాలు నీట మునుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ పరిస్థితి ఉంది కాబట్టే ఏదైతే దురదృష్టమైన సంఘటన విజయవాడలో జరిగిందో, కృష్ణా జిల్లాలో నగరం నుంచి 250 మంది పారిశుధ్య కార్మికులు ఈ రోజున విజయవాడకు పంపిస్తూ ఉన్నాం. కమిషనర్ గారు, ఎంహెచ్ఓ గారు ఈ 250 మంది పారిశుధ్య సిబ్బంది అంతా కూడా విజయవాడకి వెళ్ళి ఒక ప్రాంతాన్ని ఎంచుకొని ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ప్రాంతంలో శానిటేషన్ డ్రైవ్ చేసి ఈ ఫ్లడ్ లెవెల్స్ తగ్గిన తర్వాత తదుపరి వచ్చే ఏ విధమైన వ్యాధులు కూడా ఆ వ్యాధులు వ్యాపించకుండా నివారించే కార్యక్రమాన్ని మన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సిబ్బంది వెళ్ళి విజయవాడలో చేసే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. అక్కడికి వెళ్ళారు కదా, మరి ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్ని, హెల్త్ సెక్రటరీస్ కానీ, ఏఎన్ఎంస్ కానీ, అంగన్వాడీ వాళ్ళని కూడా ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తూ ఆరోగ్యకరంగా ఉన్నారా, లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, మలేరియా సీజన్ కాబట్టి అది వ్యాపించకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలు త్రాగిన నీటిని తాగడంతో పాటు కాచిన నీటిని తాగడంతో పాటు ఎప్పటికప్పుడు వ్యక్తిగత జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా ప్రజలకు తెలియజేసే కార్యక్రమం ఈ రాజమండ్రి సిటీలో తీసుకున్నాం. ఏదేమైనా ఒకటే నేను ప్రజలను కోరుతా ఉన్నాం, మీకు సమస్య వచ్చినప్పుడు అది ఎలాంటి సమస్య అయినా మీ దగ్గర, మీ గుమ్మం దగ్గర కనబడే వ్యక్తులు ఎన్డీఏ కూటమి నాయకులు, మీరు ఆ అంశాన్ని గుర్తించండి. ఎవరో మనకి సాయం చేస్తూ ఉన్నారన్నారు. ఈ రోజున ఏదైతే నీట మునిగిన ప్రాంతంలో సహాయ కార్యక్రమం చేస్తున్నామో అది ప్రభుత్వ పరంగా చేస్తున్న కార్యక్రమం కాదు. ఇది వ్యక్తిగతంగా ఇక్కడ మాజీ కార్పొరేటర్ గారు ఉన్న రమణ గారు, అలాగే మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇరువురు సంయుక్తంగా ఇక్కడ ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ మేము ఇచ్చే సాయం. అంటే ప్రభుత్వాల పరంగా చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తూ ఉన్నా మేము మరలా మా వ్యక్తిగతంగా మా ట్రస్టుల ద్వారా మేము కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి కాస్త ఈ విధంగా చేయడం వల్ల ఊరట కలుగుద్దనే భావనతోటే చేస్తూ ఉన్నాం. అది ప్రజలందరూ కూడా గమనించాలని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.